వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ పేపర్ అయితే మనకి డిఎస్సి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పేపరు. సో ఇది 2006లో జరిగిన పేపర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అనేది లైక్ చేయండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ బిట్ వచ్చి మనకి మే 2006లో ఇండోనేషియాలో సంభవించిన భూకంప బాధితులకు సహాయక సరఫరాలకు మరియు ఆరోగ్య సహాయాన్ని అందించుటకు భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ అయితే తెలియదు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అనేది చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఉన్నత విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్ అందించాలనే ఎంఓయూను కుదుర్చుకున్నారు. ఎంఓయూను కుదుర్చుకున్నారు అని అన్నారు. సో అది ఏరా ఏంటి అనేది అక్కడైతే బిట్ అనేది సరిగా మెన్షన్ చేయలేదు. రిజర్వేషన్ అందించాలనే ఎంఓయూను కుదుర్చుకున్నారు అన్నారు. సో బిట్ అనేది కరెక్ట్గా అయితే ఉన్నట్లేదు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మే 29, 2006న భారత చైనా దేశాలు ఈ శాఖ మాత్యులు తమ శాఖకు సంబంధించిన మొట్టమొదట ఎంఓయూను కుదుర్చుకున్నారు అని అడిగారు. సో దీని ఆన్సర్ అయితే వచ్చి రక్షణ. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో అతి తక్కువ భ్రమణ కాలం గల గ్రహం ఏది అని అడిగారు. భ్రమణ కాలం అనేది తక్కువ ఉన్న గ్రహం ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ అనేవి రాంగ్గానే ఇచ్చారు. సో ఫస్ట్ అంగారకుడు, సెకండ్ గురుడు అని ఇచ్చారు. థర్డ్, ఫోర్త్ మాత్రం టైపింగ్ అనేది వాళ్ళ పేపర్ అనేది చాలా మిస్టేక్స్ అనేవి ఇస్తున్నారు. సో దీనికి ఆన్సర్ అయితే వచ్చి మనకి గురుడు. నెక్స్ట్ బిట్ వచ్చి మే 2006లో జరిగిన ఫిలిప్పైన్స్ ఓపెన్ మహిళల టైటిల్ను గెలుచుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సైనా నెహ్వాల్. నెక్స్ట్ బిట్ వచ్చి నవంబర్ 7 నుండి నవంబర్ 17, 2005 మధ్య పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా కల్లేకుండల్లో జరిగిన భారత్ యుఎస్ సమిష్టి వాయు విన్యాసాలు ఏవి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి హోప్ ఇండియా 2005. నెక్స్ట్ బిట్ వచ్చి యుఎస్ అంతరిక్ష కేంద్రం నాసా వారు 2005వ సంవత్సరంలో మార్స్ గ్రహం పైకి పంపిన రోవర్లు. సో మార్స్ పైకి 2005వ సంవత్సరంలో పంపిన రోవర్లు అనేవి ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి స్పిరిట్, ఆపర్చునిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి భూ ఉపరితలం ఉండే ఉపరితలానికి ప్రయోగించగలిగే మిసైల్లో భారతదేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన మిసైల్ అనేది ఏది అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అగ్ని-3. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ సామ్రాజ్యం రెండింటికి కూడా పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం రెండింటికి కూడా పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కానింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి నాదిర్ షా భారతదేశ దండయాత్రకు మునుపు మొఘల్ రాజ్యంలో అధికార భాష అనేది ఏంటి అని అడిగారు. సో అధికార భాష అనేది పర్షియన్. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యరాజ్య సమితి 2006వ సంవత్సరాన్ని ఈ సంవత్సరంగా ప్రకటించింది. సో 2006వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అనేది ఈ సంవత్సరంగా ప్రకటించింది అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చి మనకి యుఎస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెస్టర్స్ అండ్ డెనటిఫికేషన్. నెక్స్ట్ బిట్ వచ్చి గుడి పద్వా పండగ ఈ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మహారాష్ట్ర. గుడి పద్వా అనే పండగ మహారాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ వచ్చి ఉష్ణోగ్రత 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే చలి ప్రదేశాల్లో థర్మామీటర్లో ఉపయోగించినది ఏంటి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి
ఆల్కహాల్. నెక్స్ట్ బిట్ వచ్చి రెపో రేటు అనగా. సో రెపో రేటు అనగా ఏంటి అని అడిగారు. సో రెపో రేట్ అంటే ఏంటి మనకి? రిజర్వ్ బ్యాంక్ ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలను తీసుకునే రేటు. రెపో రేట్ అనగా రిజర్వ్ బ్యాంక్ ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలను తీసుకునే రేటు. నెక్స్ట్ బిట్ వచ్చి 2005వ సంవత్సరంలో 150 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకున్న విభాగం. 2005వ సంవత్సరం 150 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకున్న విభాగం ఏది అని అడిగారు. సో 150 సంవత్సరాల ఉత్సవాల్ని జరుపుకున్న విభాగం పోస్టల్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 9వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి కోల్కతాలోని హౌరా బ్రిడ్జిని ఇలా పునః సమీకరించారు. సో కోల్కతాలోని హౌరా బ్రిడ్జిని ఇలా పునః సమీకరించారు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రవీంద్ర సేతు. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో శాంతి సమయంలో ఇవ్వబడే 2వ అత్యుత్తమ శౌర్య బహుమతి కీర్తి చక్రాను జనవరి 26, 2006న వీరికి మరణానంతరం బహుకరించారు. సో ఎవరికి ఇచ్చారు? మన దేశంలో శాంతి సమయంలో ఇవ్వబడే 2వ అత్యుత్తమ శౌర్య బహుమతి కీర్తి చక్రాను జనవరి 26, 2006వ సంవత్సరం వీరికి మరణానంతరం బహుకరించారు అని అడిగారు. సో ఎవరికి ఇచ్చారు? మేజర్ దీపక్ కుమార్ పడ్డానా, హవల్దార్ ఆటోల్ సింగ్ పవారా, సుబేదార్ జగత్ బహదూర్ గూలేనా, మేజర్ సల్మాన్ అహ్మద్ ఖానా. సో ఎవరికి ఇచ్చారు? సో బిట్గా అయితే ఆన్సర్ అయితే తెలియదండి. నెక్స్ట్ బిట్ వచ్చి మహాత్మా గాంధీని గురించి జనరేషన్స్ టు కమ్ ఇట్ మేబీ విల్ సర్కిల్ బిలీవ్ దట్ సచ్ ఎ వన్ మాస్ దిస్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్ అపాన్ దిస్ ఎర్త్ అని కొటేషన్ ఇచ్చిన వారు ఎవరు అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ బిట్ వచ్చి ఫిబ్రవరి 2006లో బెర్లిన్లో జరిగిన 56వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశానికి గాను అధికార ప్రవేశం పొందిన భారతదేశపు చలనచిత్రం ఏది అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సర్కార్. నెక్స్ట్ బిట్ వచ్చి కొంకణ్ రైలు రూటు ఈ 2 ప్రదేశాలను కలుపుతుంది అని అడిగారు. సో ఏ 2 ప్రదేశాలను కలుపుతుందంటే రోహా మరియు మ్యామ్లు. నెక్స్ట్ బిట్ వచ్చి నీటి కాలుష్యాన్ని దీన్ని ప్రమాణాల్లో కొలుస్తారు. సో నీటి కాలుష్యాన్ని దీన్ని ప్రమాణాల్లో కొలుస్తారు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జీవవాయువు బాండ్లు. నెక్స్ట్ బిట్ వచ్చి టార్జన్ పాత్ర సృష్టికర్త ఎవరు అని అడిగారు. టార్జన్ పాత్ర. సో టార్జన్ పాత్ర సృష్టికర్త ఎడ్గర్ రైస్ బరోస్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో జన్యులోపం వలన సంభవించిన వ్యాధి అనేది ఏంటి అని అడిగారు. సో జన్యులోపం వలన సంభవించేది బాటులిజం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం. ప్రపంచ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1946. నెక్స్ట్ బిట్ వచ్చి కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఈ శతాబ్దంలో కనుగొని ప్రచురించారు అని అడిగారు. సో ఏ శతాబ్దం అంటే 20వ శతాబ్దం. నెక్స్ట్ బిట్ వచ్చి బిఆర్ అంబేద్కర్
1956వ సంవత్సరంలో 5 లక్షల మంది అనుచరులతో సహా ఈ మతాన్ని స్వీకరించారు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బౌద్ధ మతం. నెక్స్ట్ బిట్ వచ్చి రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ చట్టం 1956కు ముందు మన రాజ్యాంగం భారతదేశ రాష్ట్రాలు మరియు అధికార పరిధిలోని ప్రవేశాలను ఇచ్చి భాగాలుగా ఏర్పాటు చేసింది అని అడిగారు. సో ఎన్ని భాగాలుగా ఏర్పాటు చేసింది అంటే 4. నెక్స్ట్ బిట్ వచ్చి నీడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చట కలదు. నీడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చట కలదు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కొచ్చిన్. నెక్స్ట్ బిట్ వచ్చి జర్మనీలో జూన్ జూలై 2006లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ ఈ 2 దేశాల మధ్య జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జర్మనీ కోస్టారికా. నెక్స్ట్ బిట్ వచ్చి సార్క్ను ప్రారంభించుటకు కారణం నవంబర్ 1980వ సంవత్సరంలో ఈ దేశాధ్యక్షుల దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకారానికై ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రిటిష్ రచయిత్రి జాడీ స్మిత్ తను రచించిన ఈ కల్పిత కథా పుస్తకానికి గాను ఆంగ్లంలో మహిళల ఉత్తమ రచనకు ఇవ్వబడే ఆరెంజ్ బహుమతిని అందుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆన్ బ్యూటీ. నెక్స్ట్ బిట్ వచ్చి జూలై 3, 2004 సంవత్సరానికి గాను వివిధ దేశాల గ్రాస్ డొమెస్టిక్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచపు సంపన్నవంతమైన దేశాల లిస్టులో భారతదేశపు స్థానం ఎన్నో స్థానం అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 10వ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కాష్ అనే పదం కాష్ అనే పదం ఏ భాషా పదం అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రీకు పదం. నెక్స్ట్ బిట్ వచ్చి ఎల్సిడి. సో ఎల్సిడి ఫుల్ ఫామ్ అనేది ఏమవుతుంది? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ బిట్ వచ్చి మధుమేహ వ్యాధి చికిత్సలో వాడే ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్నవారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ దేశ పార్లమెంటును జాతీయ సంసద్ అని అంటారు అని అడిగారు. సో ఏ దేశం అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం ప్రచురించిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2005 ప్రకారం ఈ దేశం యొక్క వయో పరిమాణం అత్యధికంగా ఉంది. సో ఏ దేశం? జపాన్. నెక్స్ట్ బిట్ వచ్చి నైరుతి ఋతుపవనాలు ఇక్కడ ఆరంభమవుతాయి అని అడిగారు. సో ఎక్కడ ఆరంభమవుతాయి? హిందూ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ వచ్చి కోడిగుడ్డులో లేనివి. సో కోడిగుడ్లో ఏం లేవు? కోడిగుడ్డులో లేనివి మాంసకృతుల, పిండి పదార్థాల, ఖనిజాల, విటమిన్ల. సో కోడిగుడ్లో లేనిది అనేది ఏంటి? సో బిట్కి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ బిట్ వచ్చి తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించటంలో ఉపయోగపడేది ఏంటి అని అడిగారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో ఉపయోగపడేది.
సో ఏమవుతుంది? సోషియోగ్రామా, ప్రజ్ఞా పరీక్షనా, సిరామరకల పరీక్షనా, శారీరక పరీక్షనా? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి సోషియోగ్రామ్, ప్రజ్ఞా పరీక్ష, సిరామరకల పరీక్ష, శారీరక పరీక్ష అని ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే శారీరక పరీక్ష అంటే ఏంటి? మనకి శారీరక అంటే దాంట్లోనే మనకి అర్థమవుతుంది కదా, శారీరకంగా అంటే శారీరకంగా చేసే పరీక్ష. సో అది కాదు. సిరామరకల పరీక్ష అంటే ఇది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి చేసే పరీక్ష. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్ష. సో ప్రజ్ఞా పరీక్ష అనేది ప్రజ్ఞని, పిల్లవాడి యొక్క ప్రజ్ఞనికి కోసం చేసే పరీక్ష. సో ప్రజ్ఞా పరీక్ష కూడా కాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సోషియోగ్రామ్. సో ఈ సోషియోగ్రామ్ అనేది ఏంటంటే దీంట్లో ఒక సమూహం, ఒక గ్రూప్ లాగా ఉంటారు. ఆ గ్రూపులో ఆకర్షణ, వికర్షణ అనే సాంఘిక సంబంధాలని చూపే పద్ధతి అన్నమాట. సో తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడం ఉపయోగపడేది వచ్చి మనకి సోషియోగ్రామ్ పద్ధతి. సో ఈ సోషియోగ్రామ్ని మొదట ఎవరు ఉపయోగించారంటే జాకబ్ ఎల్ మొరినో. జాకబ్ ఎల్ మొరినో అన్న అతను దీన్ని ఉపయోగించారనమాట. సో దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి వచ్చి సోషియోగ్రామ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి టీఏటీ పరీక్ష. టీఏటీ. సో టీఏటీ అంటే ఏంటి? సో టీఏటీ అంటే ఏంటి? మనకి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. సో ఇది టీఏటీ అనే పరీక్ష అనేది దేని కిందకు వస్తుంది అన్నారు? వైఖరి పరీక్షన, ఆసక్తి పరీక్షన, ప్రక్షేపక పరీక్షన, శారీరక పరీక్షన అడిగారు. సో టీఏటీ అనేది మనకి వైఖరి పరీక్ష కాదు, ఆసక్తి పరీక్ష కాదు, శారీరక పరీక్ష అనేది కూడా కాదు. సో ఏమవుతుంది? ఇది ప్రక్షేపక పరీక్ష. సో దీన్ని ముర్రే మార్గాన్ అనే వాళ్ళు రూపొందించారు. అలాగే దీంట్లో మనకి థీమా అంటే కథ, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అనే అర్థాలు వస్తాయి అన్నమాట. సో టీఏటీ అనేది మనకి ప్రక్షేపక పరీక్ష. సో నెక్స్ట్ బిట్ వచ్చి పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకిష్టం లేని వ్యవసాయ వృత్తి మరియు బీఈడీ కోర్సుల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అతడు ఎదుర్కొనే సంఘర్షణ స్థితి ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఏమన్నాడు? పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకి ఇష్టం లేని వ్యవసాయ వృత్తి మరియు బీఈడీ కోర్సుల్లో. సో రెండు కూడా అక్కడ ఇష్టం లేవు అని చెప్తున్నాడు. సో రెండు ఇష్టం లేదు, కానీ ఏదో ఒకటి అతను ఎన్నుకోవాలి. సో అప్పుడు అతను ఎదుర్కొనే సంఘర్షణ స్థితి అనేది ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? పరిహార, ఉపగమ సంఘర్షణ. సో పరిహార అంటే ఇష్టం లేనిది, ఉపగమ అంటే ఇష్టమైనది. సో పరిహార, ఉపగమ సంఘర్షణ అవుతుందా? సో కాదు. నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహారము. సో ద్వి ఉపగమ ఇక్కడ రెండు ఇష్టం లేనివన్నీ, ఇంకా ఉపగమ అనేది అవ్వదు, రాంగు. సో నెక్స్ట్ ఉపగమ అన్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ ఉపగమ సంఘర్షణ. ఉపగమ అంటే రెండు ఇష్టమైనవి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ పరిహార సంఘర్షణ. పరిహార అంటే రెండు ఇష్టం లేనివి, రెండు ఇష్టం లేని దాంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవడం. సో ఇక్కడ ఏమన్నాడు? ఒక తనకి ఇష్టం లేని వ్యవసాయ వృత్తి మరియు బీఈడీ కోర్సులు అంటే రెండు ఇష్టం లేని వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవడం. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకేమవుతుంది? పరిహార సంఘర్షణ. సో నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గది నిర్వహణకు అంతగా ఉపయోగపడనిది అన్నారు. అంతగా ఉపయోగపడినది. సో అంతగా ఉపయోగపడినది అనేది ఏంటి? ప్రజాస్వామిక వాతావరణం. సో ప్రజాస్వామిక వాతావరణం అనేది తరగతి గది నిర్వహణకి ఉపయోగపడింది. అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏంటి? ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండుట. సో ఇది ఉపయోగపడింది. నెక్స్ట్ ప్రేరణ. సో ప్రేరణ అనేది ఉపయోగమే. నెక్స్ట్ దండన. సో తరగతి గది నిర్వహణకు అంతకు ఉపయోగపడినది వచ్చి మనకి దండన. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, దండన. సో నెక్స్ట్ బిట్ వచ్చి సో దీని కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు వచ్చి దండన. నెక్స్ట్ బిట్ ప్రాజెక్ట్ పద్ధతికి ఈ క్రింది అభ్యాసన సిద్ధాంతము మూలము.
ప్రాజెక్ట్ పద్ధతికి ఈ కింద అభ్యాసన సిద్ధాంతం అనేది మూలము అన్నారు. సో అంతర్దృష్టి అభ్యాసనము, సాంప్రదాయిక అభ్యాసనము, కార్యసాధక అభ్యాసనము, యత్న దోష అభ్యాసనం అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సో దీన్ని మనకు అంతర్దృష్టి అంటే ఏంటి? మొత్తం విషయాలను ఒకేసారి గ్రహించి తర్వాత అర్థవంతమైన భాగాలు విభజించి క్షుణ్ణంగా నేర్చుకోవడం. సో అది అంతర్దృష్టి. సో ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వర్క్ చేయడం కదా. సో అంతర్దృష్టి అనేది ఆన్సర్ అవ్వదు. సో ఇది అనేది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ మనకి సాంప్రదాయక. సో నెక్స్ట్ మనకి సంప్రదాయం అంటే ఏంటి? పావులోది కుక్క మీద చేస్తాడు కదా. సో సహజ ప్రతిస్పందన, అసహజ ఉద్దీపన ప్రతిస్పందనలు ఉన్నాయి. సో అది కూడా మనకి ప్రాజెక్ట్ అనేది అవ్వదు. నెక్స్ట్ కార్యసాధక నిబంధన. సో నెక్స్ట్ కార్యసాధక నిబంధన అంటే, సో కార్యసాధక అంటే స్వయంగా ఒక కార్యం అనేది స్వయంగా నెరవేర్చడం. సో ప్రాజెక్ట్ అంటే కూడా ఓన్గా ఒక దానిని చేయడం కదా. సో దీని ఆన్సర్ అనేది మనకి కార్యసాధక నిబంధన అవుతుంది. సో యత్న దోష సిద్ధాంతం అనేది మనకి తారండైక్ సిద్ధాంతం. సో ప్రయత్నాలు చేసే కొంది అవి తప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట, యత్న దోష సిద్ధాంతం. సో దీని ఆన్సర్ అనేది వచ్చి మనకి కార్యసాధక నిబంధన. నెక్స్ట్ బిట్ వచ్చి పరిశీలన ద్వారా అభ్యసించవచ్చునని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు అని అడిగారు. పరిశీలన ద్వారా. సో ఎవరు చెప్పారు? స్కిన్నరా, బండూరానా, బ్రూనరా, తారండైక. సో తారండైక్ అని చెప్పాడు. యత్న దోష సిద్ధాంతం అనేది తారండైక్. సో యత్నాలు అంటే ఎక్కువ టైం ప్రాక్టీస్ అవ్వడం వల్ల దోషం అనేవి తగ్గుతాయి అని చెప్పాడు. సో నెక్స్ట్ బ్రూనర్ బోధన సిద్ధాంతం. నెక్స్ట్ బండూరా ఏం చెప్పాడు? స్కిన్నర్ మనకి కార్యసాధక నిబంధనని చెప్పాడు. సో పరిశీలన అభ్యాసన సిద్ధాంతం గురించి చెప్పింది బండూరా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కోటి సహసంబంధ గుణకం కనుగొనుటకు సూత్రం ఏంటి అని అడిగారు. సో కోటి సహసంబంధ గుణకం ఫార్ములా వచ్చి మనకి 1 - 6 సిగ్మా d² n × n² - 1. నెక్స్ట్ బిట్ వచ్చి రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష అనేది ఏ పరీక్ష అవుతుంది? మూర్తిమత్వ పరీక్షన, ఆసక్తి పరీక్షన, సహజ సామర్థ్య పరీక్షన, ప్రజ్ఞా పరీక్ష అని అడిగారు. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రిక పరీక్ష అనేది మనకి రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రిక పరీక్ష అనేది చదవడం, రాయడం వారికి, అలాగే చిన్నపిల్లలకి పెట్టే పరీక్ష అన్నమాట. సో ఇదేంటంటే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. సో ఇక్కడ మనకు ఓన్లీ ప్రజ్ఞా పరీక్ష అనే ఇచ్చారు. సో దీన్నే ఆర్పిఎంటీ అని కూడా పిలుస్తాము. సో దీని కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చి మనకి అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో కాక సాధారణ పాఠశాలలో అందరితో కలిపి అందించే చర్య అనేది ఏంటి అన్నాడు. సో ఏంటి అది? సహిత లేదా విలీనాన, సమైక్య లేదా ప్రత్యేకాన, సమైక్యాన. సో ఏమవుతుంది? విలీన విద్య, ప్రత్యేక విద్య అంటే ఓన్లీ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మాత్రమే ఉండే పాఠశాల. ఇక్కడ ఏమన్నాడు? ప్రత్యేక పాఠశాల కాక సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలను కూడా సాధారణ పాఠశాలలో కలిపి అందించే చర్య అని అన్నాడు. సో అదేమవుతుంది మనకి? సమైక్య అంటే అందరూ ఉండి చదివేది. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? సో సమైక్య అన్న ప్రత్యేక అన్న ఒకటే. ప్రత్యేక అంటే ఓన్లీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను మాత్రమే చేర్చుకోవడం. సో దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సహిత లేదా విలీన. సహిత విద్య అన్న, విలీన విద్య అన్న, సమ్మిళిత విద్య అన్న సేమ్ ఒకటే ఆన్సర్ అవుతుంది. సో ఏ రంగంలో అయినా వారి బలాలు, బలహీనతలు అనేవి వైకల్యంతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయంలో భాగం అవ్వడం అనేది మనకి సహిత విద్య లేదా విలీన విద్య లేదా సమ్మిళిత విద్య అనేది అవుతుంది. సో దీనికి ఆన్సర్ అనేది మనకి సహిత లేదా విలీన విద్య అనేది ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ బిట్ వచ్చి వైఖరులను కొలిచేందుకు ఉపయోగించే మాపని. వైఖరులను కొలిచేందుకు ఉపయోగించే మాపని అనేది ఏంటని ఇచ్చారు. సో రోషాక్ సిరామరకల పరీక్ష. రోషాక్ సిరామరకల పరీక్ష అనేది మనకి మూర్తిమత్వానికి. సో మూర్తిమత్వం తెలుసుకోవడానికి, కాబట్టి రోషాక్ సిరామరకల పరీక్ష అనేది కాదు. నెక్స్ట్ కాటిల్ మాపని. సో మనకి రోషాక్ సిరామరకల పరీక్ష కాదు, కాటిల్ మాపని. కాటిల్ మాపని అనేది మనకి ఒక సామూహిక పరీక్ష. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష అన్నమాట. సో కాటిల్ మాపని కూడా కాదు. నెక్స్ట్ వెస్లర్ మాపని. వెస్లర్ మాపని అనేది వెస్లర్ బాల ప్రజ్ఞా మాపని అని పిలుస్తారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే మనకి 5 శాబ్దిక పరీక్షలు, 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. మొత్తం 10 పరీక్షలు ఉంటాయి. దీన్ని శాబ్దిక మరియు అశాబ్ద పరీక్షగా పిలుస్తాము, కాబట్టి వెస్లర్ మాపని కూడా కాదు. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి? బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. సో ఆన్సర్ అనేది మనకి ఇదవుతుంది. సో ఒక వ్యక్తి పట్ల ఇతర వ్యక్తుల వైఖరులను మాపనం చేయడానికి ఈ మాపని అనేది మనం ఉపయోగిస్తాం. సో వైఖరులను కొలిచేందుకు ఉపయోగించే మాపని అనేది మనకి బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి 6 నెలల పాపను అధ్యయనం చేయుటకు ఉపయోగపడని పద్ధతి అని అడిగారు. 6 నెలల పాపని అధ్యయనం చేయడానికి ఉపయోగపడిన పద్ధతి ఏది అని అడిగారు. సో ఏ పద్ధతి ఉపయోగపడదు? అంతః పరీక్షణ పద్ధత, వ్యక్తి అధ్యయన పద్ధత, ప్రయోగాత్మక పద్ధత, పరిశీలన పద్ధత. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సో దీని ఉపయోగపడని పద్ధతి అన్నారు. సో పరిశీలిస్తూ కూడా 6 నెలల పాపని పరిశీలిస్తూ కూడా అధ్యయనం అనేది చేయవచ్చు. సో పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అలాగే ప్రయోగాత్మక పద్ధతి అనేది కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం అనేది అనేక విధాలుగా అనేక అంశాలుగా అనేది సేకరించడం. సో అలా సేకరించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఉపయోగపడని పద్ధతి అనేది ఏమవుతుంది మనకి? అంతః పరీక్షణ పద్ధతి అనేది ఉపయోగపడని పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంగ్లంలో బట్ అనే పదమును నేర్చుకున్న తర్వాత పుట్టును నేర్చుకున్నప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు అనేది ఏంటి అన్నారు. సో బ్యూటీ బట్ అని నేర్చుకున్న పదాన్ని ప్యూటీ పుట్టు అన్ను నేర్చుకున్నప్పుడు జరిగే అభ్యాసనం. ఏ అభ్యాసనం అనేది జరుగుతుంది? అనుకూలమా, ప్రతికూలమా, శూన్యమా, ద్విపార్శ్వమా? సో ఏం జరుగుతుంది? అనుకూలం అంటే దానికి సేమ్ బట్టని చదివాను కాబట్టి ప్యూటి పుట్టు అని అంటే పుట్టుని కూడా పట్టని చదువుతారు, పట్టని అట్లా చదువుతారు. సో అది అనుకూలం అవ్వదు, అప్పుడు అది ప్రతికూలం అవుతుంది. ఇది నేర్చుకుని అది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి బట్ట అనేది పట్టుగా చదువుతారు, పుట్టని చదవరు. సో అక్కడ అది అనేది ఏమవుతుంది? ప్రతికూలం అవుతుంది. సో ప్రతికూలం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విస్మృతికి కారణం కానిది. విస్మృతి అంటే ఏంటి? మర్చిపోవడం. సో మర్చిపోవడానికి కారణం కానిది అనేది ఏంటని అడిగారు. సేమ్ అవుతుంది అవగాహన చేసుకొని చదవడం. సో అవగాహన చేసుకొని చదవడం వల్ల మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవడం. నెక్స్ట్ మార్కుల కొరకు చదవడం. నెక్స్ట్ అర్థమైనా కాకపోయినా నేర్చుకోవడం. సో అర్థమైనా కాకపోయినా నేర్చుకోవడం అని ఇచ్చారు. విస్మృతికి కారణము కానిది అని ఇచ్చారు. సో విస్మృతి అంటే అవగాహన చేసుకొని చదవడం వల్ల మర్చిపోకుండా ఉంటాం, అక్కడ స్మృతి ఉంటుంది. సో అది కానిది కాబట్టి అవగాహన చేసుకొని చదవడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తి అంతర భేదాలు. వ్యక్తి అంతర్గత 2 ఉన్నాయి. సో ఇక్కడ వ్యక్తి అంతర భేదాలు అన్నారు. సో ఏమి ఇచ్చారు? ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం. ఆప్షన్ 2 వచ్చి వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండాట. ఆప్షన్ 3 వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం. ఆప్షన్ 4 వచ్చి ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించడాన్ని ఇచ్చారు. సో ఏమవుతుంది ఆన్సర్ అనేది? వ్యక్తి అంతర అంటే ఒక వ్యక్తిలోనే వివిధ అంశాల గురించి. సో ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలు వివిధ రకాలుగా ప్రవర్తించడం.
ఇప్పుడు రవి అనే అబ్బాయి తీసుకున్నట్టయితే రవి అనే అబ్బాయి తెలుగులో కన్నా గణితంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం. అంటే ఒక వ్యక్తిలోనే 2 విషయాల గురించి ఒకదానికి పోలిక అన్నమాట చెప్పడం. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలు వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సామాన్య సంభావ్యత వక్రరేఖలో అంక మధ్యమం +2 సిగ్మా అంక మధ్యమం -2 సిగ్మాల మధ్య ఉండే స్కోర్ ఎంత అని అడిగారు. సో ఎంత ఉంటుంది, 95.4%. నెక్స్ట్ బిట్ వచ్చి సామాన్య సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం విలువ ఎంత అని అడిగారు. సో వైషమ్యం విలువ వచ్చి మనకి 0. నెక్స్ట్ బిట్ వచ్చి అనిర్దేశిక కౌన్సిలింగ్. అనిర్దేశిక కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడా, లేదా కౌన్సిలర్ ప్రముఖ స్థానం కౌన్సిలీ అంటే తీసుకునే వ్యక్తి, కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడా, లేదా స్వేచ్ఛగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా, లేదా నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ అనేది చేస్తారా. సో అనిర్దేశిక కౌన్సిలింగ్ అంటే ఏంటి, సో అనిర్దేశిక అంటే ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకోబడుతున్నాడో ఆ వ్యక్తి అనేది ప్రముఖ స్థానం అనేది ఆక్రమిస్తాడనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి బాగుగా నేర్చుకున్నట్టుకు ఈ క్రింది వనలో ఎక్కువగా ఉపయోగపడే కారకం అని అడిగాడు. సో బాగుగా అంటే బాగా నేర్చుకోవడానికి ఏమో ఉపయోగపడుతుంది, దండన ఉపయోగపడుతుందా, ఉపయోగపడదు. నెక్స్ట్ అంతర్గత ప్రేరణ, నెక్స్ట్ సరి అయిన పాఠ్యపుస్తకాలు, నెక్స్ట్ బహిర్గత ప్రేరణ ఇచ్చారు. సో ఏది బాగా ఉపయోగపడుతుంది, విద్యార్థి తనంతటి తాను బాగా చదవాలి అని అనుకుంటే ఎక్కువ బాగా నేర్చుకోగలుగుతాడు. సో అంతర్గత ప్రేరణ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థికి వయసుకు మించని అంశాలను బోధించినప్పుడు ఈ కింది సూత్రాన్ని పాటించినట్లు. సో దేన్ని పాటించినట్లు, నిబంధన నియమమా, కార్యసాధక నియమమా, అభ్యాస నియమమా, సంసిద్ధత నియమమా. ఒక విద్యార్థి వయసుకు మించని అంశాలను బోధించినప్పుడు సో ఏంటి, ఏ సూత్రాన్ని పాటించినట్లు, సంసిద్ధత నియమాన్ని పాటించినట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి సాంప్రదాయక నిబంధనలో గంట శబ్దం. సాంప్రదాయక నిబంధన అనేది మనకి పావులు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కదా. సో దాన్ని సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటాము. సో దీంట్లో గంట శబ్దం అనేది ఏంటి, గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపనాన, యాంత్రిక ఉద్దీపనాన, సహజ మరియు అసహజ ఉద్దీపనాన, సహజ ఉద్దీపనాన. సో ఏమవుతుంది, గంట శబ్దం అనేది సహజ కాదు, కావాలని అక్కడ గంట కొట్టడం కదా. సో కావాలని గంట కొట్టడం అనేది సో గంట శబ్దం అనేది మనకి అసహజ ఉద్దీపన అవుతుంది. సహజ అంటే న్యాచురల్గా ఉండదు, కానీ గంట శబ్దం కావాలని కొట్టడం కాబట్టి అది మనకి అసహజ ఉద్దీపన కిందకు వస్తుంది గంట శబ్దం. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అన్నది. సో ఏమవుతుంది, విస్థాపనం, ప్రక్షేపణం, తదాత్మీకరణం, స్పైరకల్పన అని ఇచ్చారు. సో దీంట్లో మనకి స్పైరకల్పన అంటే పగటి కళలు కనడం. సో పగటి కళలు కనడం అనేది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ తదాత్మీకరణం అంటే ఏంటి, తానుగా సాధించేది ఏమీ లేనప్పుడు తను పనిచేసే సంస్థ సాధించింది, తన కుటుంబం ఉన్నతమైన కదని తృప్తి పడడం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం. సో ఏమవుతుంది అది. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ఏంటి, తన లోపాలని, తప్పుల్ని ఇతరులకు ఆపాదించడం కదా. అంటే పరీక్షలో ఒక విద్యార్థి తప్పితే ఉపాధ్యాయుడి బోధన అనేది సరిగా లేదు అని చెప్పడం అనేది మనకి ప్రక్షేపణ కిందకు వస్తుంది. నెక్స్ట్ విస్థాపనం అంటే ఏంటి, తన కోపాన్ని వాళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళ మీద చూపించడం. సో అమ్మ ఇప్పుడు తల్లి వచ్చి పిల్లవాడిని కొట్టింది అనుకో, ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని ఏం చేయలేక ఆ
పిల్లవాడు ఉన్న చేతులు బొమ్మ అనేది ఇసిరి నేలకేసి కొట్టడం, అలా దాది విస్థాపన కిందకు వస్తుంది. సో ఇది ఇక్కడ ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది దేని కిందకు వస్తుంది? ఇప్పుడు మనకి తదాత్మీకరణం కిందకి వస్తుంది. సో దీని ఆన్సర్ అనేది మనకి తదాత్మీకరణం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందెన్నడో చూసినట్లు భ్రమ కలగడం. సో ఇదేమవుతుంది? డెజావా, నిష్క్రియాత్మక స్మృత, విస్మృత, జైగర్నిక్ ప్రభావమా? సో ఏమవుతుంది? ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందెన్నట్లో చూసినట్లు కలగడం అనేది దేని కిందకు వస్తుంది? డేజావు కిందకు వస్తుంది. డేజావు. విస్మృత అంటే మర్చిపోవడం. జైగర్నిక్ అంటే సగంలో చేసిన పని మధ్యలో చేసిన పని అనేది బాగా గుర్తుండిద్ది అని చెప్పడం జైగార్నిక్ ప్రభావం. సో ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందెన్నడో చూసినట్లు భ్రమ కలగడం అనేది మనకి డేజావు కిందకు వస్తుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి, బహుళ వైకల్యం భావన. సో బహుళ వైకల్యం భావన అంటే ఒక వ్యక్తికి ఒక రకం వైకల్యం కంటే ఎక్కువ వైకల్యాలు ఉండటం, వివిధ రంగాల్లో వైకల్యం ఉండటము, ఏదైనా ఒక వైకల్యం ఎక్కువగా ఉండటము, వివిధ రంగాల్లో వైకల్యం ఉండటం అనే చాలు. సో ఏంటి బహుళ వైకల్యం అంటే? ఒక వ్యక్తికి ఒక రకం వైకల్యం కంటే ఎక్కువ వైకల్యాలు ఉండడాన్ని బహుళ వైకల్యం అంటారు. బహుళ వైకల్యం అంటాము. సో నెక్స్ట్ బిట్ వచ్చి, ఒక విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, అతడి మానసిక వయసు 4 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి. శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 4 సంవత్సరాలు, అయితే అతని ప్రజ్ఞాలబ్ధి అనేది ఎలా ఉంటుంది అన్నారు. సో ఎలా ఉంటుంది? సగటుగా ఉంటుందా? సగటు కంటే తక్కువ? ఇంత అని నిర్దిష్టంగా చెప్పలేమా? సగటు కంటే ఎక్కువ. సో ఎలా ఉంటుంది? 10 సంవత్సరాల వయసుకి 4 సంవత్సరాల మానసిక వయసు అనేది ఉంటే సగటు కంటే తక్కువ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ కింద దాన్ని తెలుపుతుంది అని అన్నారు. సో దేన్ని తెలుపుతుంది? శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. ఇక్కడ శిర పాదాభిముఖం. శిర అంటే శిరస్సు, పాదాభిముఖం అంటే శిరస్సు నుంచి కిందకు వచ్చేది. సో శిరస్సు వికాసం సరిగ్గా ఉంటే మిగిలిన భాగాల అభివృద్ధి బాగుగా ఉంటుంది. వికాసం తల నుంచి ఆరంభమై కింది శరీర భాగాలకి విస్తరిస్తుంది. సో మనకేమవుతుంది ఆన్సరు? సో ఫస్ట్ది శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీరాను, అది అనేది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ వికాసము దేహ మధ్యస్థ భాగాన అన్నాడు. దేహ మధ్యస్థ, శిరస్సు అంటే తల, సో మధ్యస్థం కాదు. శిరస్సు వికాసము సరిగ్గా ఉంటే మిగిలిన భాగాల అభివృద్ధి బాగుగా ఉంటుంది అన్నాడు. సో అది కూడా మనకి ఆన్సర్ అవ్వదు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వికాసం తల నుంచి ఆరంభమై కింది శరీర భాగాలకి విస్తరిస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకున్నట్టుకు అనువైనది. ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకోవడానికి అనువైనది అని అడిగారు. సో ఏది? వ్రాత పరీక్ష, తరగతి గదులు నిర్వహించే పరీక్షలు, ప్రజ్ఞా పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష. సో ఏది ఉపయోగపడుతుంది? తరగతి గదులు నిర్వహించే పరీక్ష అనేది పిల్లలకి సంబంధించినది. సో ఇది కాదు. వ్రాత పరీక్ష కూడా ఆన్సర్ అవ్వదు. సో ప్రజ్ఞా పరీక్ష కాదు. సో ఆన్సర్ అనేది మనకేమవుతుంది? సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మా వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.